ఇరాన్ అమెరికా యుద్ధం 6వ రోజున అంటే మార్చి 5వ తారీఖున యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా తన అమ్ముల పొదిలోనే ఒక డూమ్స్డే వెపన్, డూమ్స్డే ఐసీబీఎం ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్ అయిన మైన్యూట్ మ్యాన్ 3ని ప్రయోగించడం జరిగింది. దాన్ని ప్రయోగం సక్సెస్ అయినట్టు తెలుస్తుంది. దాన్ని LGM-30 అనే పేరుతో కూడా పిలుస్తారు. దీన్ని డూమ్స్డే ఎలాంటి మిసైల్స్ ఐసీబీఎంలో అమెరికా దగ్గర 400 మిసైల్స్ తన సోలోస్లో ఉంటాయి అన్నమాట. దీన్ని ఇప్పుడు ప్రయోగించడం జరిగింది. ఈ మిసైల్ డూమ్స్డే వెపన్ అంటే రష్యా RS-28 సాతాన్ మిసైల్తో సరితూగే ఒక భయంకరమైన విధ్వంసకరమైన మిసైల్స్ అనమాట. అమెరికా డిటరెన్స్కి ఇది ఒక ప్రతిబింబం అని చెప్పొచ్చు. ఇప్పుడు మైన్యూట్ మ్యాన్ ఫీచర్స్ మనం చూసినట్టయితే LGM-30 పేరు గల ఈ మిసైల్ బరువు 36 టన్స్ ఉంటుందండి. దీని రేంజ్ ఏంటంటే ఆల్మోస్ట్ 13,000 నుంచి 15,000 కిలోమీటర్, అంటే భూమి మీద ఏ ప్రాంతాన్నైనా ఇది అటాక్ చేయగలిగింది. గ్లోబల్ రీచ్ అంటారు.